వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను జయశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత అవసరం. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపోత్సవంలో సీఎం చంద్రబాబు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ సైట్లో బ్లో అవుట్. 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న మంటలు. పరిసర గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు. పండుగ సీజన్లో వ్యక్తిగత వస్తువులు, బంగారాన్ని బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి బాగ్చి. బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసిన నేతలు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తామని వెల్లడి. తెలుగు వాళ్ళు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్టులు కట్టినట్లు గుర్తు చేశారు. తన హయాంలో కూడా తెలంగాణలో కల్వకుర్తి, ఏఎంఆర్, మెట్టుంపాడులను పూర్తి చేసినట్లు చెప్పారు. బీమా ఎత్తిపోతల పథకం కూడా తన హయాంలోనే పూర్తయిందని వెల్లడించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు సాంస్కృతిక ఉద్యమం ఎంతో అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది రాజకీయ వేదిక కాదని, నీటి విషయంలో సహకారంలో తెలుగు వారంతా కలిసి ఉండాలని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనల్ని గుర్తించే ఏకైక భాష తెలుగు అని వెల్లడించారు. ఏ దేశం ఎగినా ఎందుకాలీడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. అమరావతిపై సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అబ్బురపరిచాయని, జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ఔన్నత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అన్నారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు. మన ప్రాస, యాస, మన సందులు, సమాసాలు, మన సామెతలు, పొడుపు కథలు అన్ని కూడా మనకే ప్రత్యేకం. అందుకే శ్రీకృష్ణదేవరాయలు
ఆ రోజు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స. ఇవన్నీ కూడా మన వారసత్వం. మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి. అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను. కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు. మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు, వీళ్ళకి ఏమాత్రం కరువు లేదు. కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. దానికి కార్యాచరణ ఎలాగా, ఎందుకంటే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది. కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్ పా కల్చరు బహుశా మనలో పోతుంది. మళ్ళీ తాతగారు వస్తారు, అమ్మమ్మ వస్తుంది, నాయనమ్మ వస్తుంది. ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి, మానవ విలువలు పెరుగుతాయి. ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా మనము పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరా మీ జాతి నిండు గౌరవం. జై హింద్. మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే విషయాలు చెప్పకుండా కొన్ని కొత్త విషయాలు ముఖ్యమంత్రి గారు మన సమక్షంలో ఉన్నారు కాబట్టి నిన్న మొన్న చాలామంది మాట్లాడారు ఈ డయాస్ మీద. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం రాసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే రేపు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడానికి చక్కటి అవకాశం వస్తుంది. కాబట్టి సార్ ఆ విషయాలు మాత్రం తమ దృష్టికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చే మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెస్ వారందరికీ కూడా. మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే ముందుగా నందమూరి తారక రామారావు గారు ఈ వేదిక పేరు సార్ పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను. నేను అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి అమరావతి పాట ఉంది సార్, విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను. అనంతరం అతిథులను సన్మానించారు. ప్రపంచ 3వ తెలుగు మహాసభలకు గజల్ శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా అభిమానులు, మంత్రులు, పండితులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో గ్యాస్ లీకై బ్లోఅవుట్ ఏర్పడింది. ఈ బ్లోఅవుట్తో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీలు సందర్శించారు. చుట్టుప్రక్కల గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమట గ్రామంలో ఓఎన్జీసీ డ్రిల్ ఫైట్లో గ్యాస్ లీక్ అయింది. ఈ సైట్ను గతంలో ఓఎన్జీసీ నిర్వహించి వదిలేసింది. 2024 సెప్టెంబర్ నుంచి డీప్ ఇండస్ట్రీ సబ్ లీజ్ కు తీసుకుంది. వనరుల ఉనికి అన్వేషించడానికి, గ్యాస్ నిల్వలను పరిరక్షించడానికి గతంలోనే డ్రిల్లింగ్ పూర్తయింది. ప్రత్యేకంగా సోమవారం రోజున 2.7 కిలోమీటర్ల లోతుకు వెళ్లి పెర్ఫోరేషన్ కార్యాచరణను నిర్వహించారు. దీనిని వర్క్ ఓవర్ రిగ్ అని పిలుస్తారు. భూగర్భ పొరల్లో సుమారు 30 నుంచి 40 మిలియన్ల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అంచనా వేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ గ్యాస్ లీక్ అయింది. స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓఎన్జీసీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కానీ అరగంటలోపే ఇక్కడ పేలుడు సంభవించి బ్లోఅవుట్ ఏర్పడింది. రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. చుట్టుప్రక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
మంటల దాటికి 500 కొబ్బరి చెట్లు కాలిపోయాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, రాజోల్ ఎమ్మెల్యే దైవ వరప్రసాదులు ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. స్థానికులు గ్యాస్ పొగను పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాంకేతిక నిపుణులతో మంటలను అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీస్ సేవలను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని సిపి బాగ్జీ పిలుపునిచ్చారు. కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వస్తు సామాగ్రి, బంగారు ఆభరణాలను బ్యాంకులో భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు లాక్డ్ హౌస్ డోర్ మానిటరింగ్ సిస్టమ్ను ఉపయోగించుకోవాలని కోరారు. అపరిచితులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత ఎస్ఐ గణపతి సిబ్బందితో కలిసి సిపికి స్వాగతం పలికారు. అనంతరం 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను సిపి పాక్షి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ లతామాధురి, డీసీపీ మణికంఠ, ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది తరఫున ఇంతకుముందు 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఒక మంచి స్టాఫ్ రూమ్, ఎస్హెచ్ రూమ్, మంచి వాష్రూమ్, బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ సక్రమంగా పనిచేయాలంటే బేసిక్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా పోయిన సంవత్సరం ఆఖరి నెలలో దువాడ క్రైమ్, దువాడ ట్రాఫిక్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం, ఇప్పుడు 4th టౌన్ క్రైమ్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి కంచర్పాలెం ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ క్రైమ్ కొత్త బిల్డింగ్ మేము ఇంకొక మంత్ లోపల ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అది కాకుండా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఏమార్పేట పోలీస్ స్టేషన్కి సొంత బిల్డింగ్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఓవర్కమ్ చేసి త్వరలో ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఏమార్పేట లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ అన్నీ అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఎయిర్ కాంప్లెక్స్లో కూడా 1 by 1 చేస్తున్నాం. కొత్త బ్యాండ్ రూమ్, మంగళికి కొత్త బార్బర్స్ రూమ్, ఇప్పుడు నెక్స్ట్ కొత్త కోఆపరేటివ్ రూమ్, సొసైటీకి కొత్త రూమ్, ఆర్ఎస్ఐస్ కూర్చోడానికి. సో పోలీస్ డిపార్ట్మెంట్లో వైజాగ్ సిటీ పోలీస్ అందరికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ఒక కూర్చోడానికి మంచి రూమ్, ఒక మంచి వాష్రూమ్, అది బేసిక్ అవసరం. అది ఏర్పాటు చేయడానికి మేము 1 by 1 ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా జనతా వారధి పేరిట భారతీయ జనతా పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండేలా భారతీయ జనతా పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. చాయ్ పే చర్చ పేరిట ప్రజా సమస్యలపై ప్రధాన కూడలిలో టీ తాగుతూ చర్చించే కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మరో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. జనతా వారధి పేరిట ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో జనం సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజల నేతల దృష్టికి తెచ్చిన సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వం చర్చలతో పరిష్కారమయ్యే సమస్యలు, ఇలా ప్రజాపక్షంగా ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విశాఖలోనూ ప్రారంభించారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుల ఆధ్వర్యంలో పలు సమస్యలను పీజీఆర్ఎస్లో కలెక్టర్కు విన్నవించారు. వినతి పత్రాలను అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది లబ్ధిదారులు గత ప్రభుత్వం మోసగించిందని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. టిట్కో ఇళ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఇండ్ల మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. బీఆర్టీఎస్ రోడ్లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నాయని, సెంటర్ డివైడర్లను ఏర్పాటు చేసి 4 లైన్ల రోడ్లుగా విభజిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నగరంలో పలు చోట్ల రహదారులు గుంతలమయంగా మారాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టి అవసరమైన చోట్ల రోడ్డు వేయాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రతివారం జనతా వారధి పేరిట గ్రీవియన్స్లో అధికారుల దృష్టికి తెస్తామని జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే కార్యక్రమం. దానికి కంప్లీట్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడి చేసి సర్వనాశనం చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంన్నర అయింది. ఏపీ టిడ్కో హౌసెస్ ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఇంకా ఫౌండేషన్ స్టేట్లోనే ఉన్నప్పటికీ కూడా తెలియక అమాయకులైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 25,000, 50,000, ₹1,00,000, కొంతమంది అయితే 3.5 లక్షల రూపాయలు ఫుల్ పేమెంట్ కట్టి వాళ్ళు ప్రతి నెల కూడా ఈఎంఐ కడుతున్నప్పటికీ కూడా అక్కడ ఇల్లు నిర్మాణం జరగలేదు. కానీ ఇల్లు నిర్మాణం లేకుండా కూడా గాలిలో ఇల్లు చూపించి రిజిస్ట్రేషన్ చేసేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ 1296 మంది అట్లాగే చీమలాపల్లి 2లో కూడా 2 బిల్డింగ్స్ కంప్లీట్ చేయలేదు, ఫౌండేషన్స్ కూడా వేయలేదు. వాళ్ళు కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ తప్పనిసరిగా అక్కడ ఇల్లు అతి త్వరలో నిర్మాణం చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అని చెప్పి అదొక సమస్య. రెండో సమస్య అందరికీ తెలుసు, విశాఖపట్నంలో ఇంకా దోమలు బారిన పడి చాలామంది జ్వరాలు వచ్చి డెంగ్యూ ఫీవర్ వచ్చి మలేరియా ఫీవర్లు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ జీవీఎంసీ అధికారులు కేవలము ఈ మలేరియా డిపార్ట్మెంట్లో తీసుకున్న వాళ్ళని మార్చి వరకు కాకుండా ఫిబ్రవరి 1 నుంచి తొలగిస్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా మన రాష్ట్రంలో విశాఖపట్నములో మనము ఏదైతే మనకి సమ్మర్ వచ్చే వరకు వాళ్ళని ఉంచాలనేది రెండో ఒక సమస్య గౌరవనీయులైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మూడోది ఏదైతే బీఆర్టీఎస్, ఎప్పుడు చూసినా బీఆర్టీఎస్ పెద్ద ప్రాబ్లం కింద తయారైంది విశాఖపట్నంలో. అది కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఒక పాలసీ ప్రకారం నిర్మించినప్పటికీ కూడా ఇక్కడైతే మాత్రం సక్సెస్ఫుల్ కాలేదు. కాబట్టి బీఆర్టీఎస్ రోడ్ని మామూలుగా మధ్యలో ఒక డివైడర్ కింద పెట్టి 4 లేన్ రోడ్డు కింద చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ఒక సమస్య కూడా గౌరవనీయ కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాము. అది ఒక మా సారథ్యం సాధకుడు, అలాగే ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఈ సారథ్యం కార్యక్రమం ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో సారథ్యం వహించే విధంగా ఉంటుంది. జనతా వారధి అని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా జిల్లా స్థాయి సమస్యలు ఉంటే కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, పోలీస్ కమిషనర్ దృష్టికి, అలాగే మండల స్థాయి ఉంటే మండల ప్రెసిడెంట్లు ఆ మండలంలోని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి ఈ వారధి కార్యక్రమాన్ని చేసే విధంగా కృషి చేస్తున్నాం. ఈరోజు మన నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారిని ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇవాళ నుంచి ఈ ప్రోగ్రాము జరుగుతుంది. దీని మీద ఈరోజు తీసుకొచ్చిన సమస్య ఏంటంటే, ఒకటి టిడ్కో హౌసులు చాలా చోట్ల ఎల్ఎన్టీ ట్రై జంక్షన్ దగ్గర, అలాగే చీమలాపల్లిలో కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా బేస్మెంట్ లెవెల్లో ఉండిపోయినాయి. ఆ సమస్యల గురించి వివరించడం, అలాగే బీఆర్టీఎస్ రోడ్ ఏదైతే ఉందో మిడిల్ రోడ్ని బీఆర్టీఎస్ రోడ్ అని చెప్పి బ్లాక్ చేయటం, అటు వచ్చి పోలీసు కేసులు రాయటం, అలాగే ఫ్రీ లైన్ లేకుండా ఉండటం వల్ల బీఆర్టీఎస్ రోడ్ని తీసేసి సెంటర్లో డివైడ్ పెట్టి పెద్ద రోడ్లు చేయాలని చెప్పి 4 లేన్ రోడ్గా చేయాలని చెప్తాం. అలాగే ఏదైతే దోమల సమస్యలు ఎక్కువగా ఉన్న మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చే సమస్యలు ఉన్న టైంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మలేరియా డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్లని తీసేస్తామని చెప్పడం జరిగింది. అది అప్ టు ఏప్రిల్ వరకు కొనసాగించమని అడగడం కోసం అర్జీ పెడుతున్నాం. అలాగే ఏదైతే రోడ్లు ఉన్నాయో ప్రతి రోడ్డు మంచిగా వేయటం, మళ్ళీ యూజీడీ ప్రాబ్లం అని చెప్పి యూజీడీ వర్క్లు అని చెప్పి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుహాస్ని ఆనంద్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో కంచరపాలెం ఎయిర్పోర్టు, గోపాల్పట్నం, పెందుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటోల ద్వారా చేపట్టిన అవగాహనను వెస్ట్ క్రైమ్ సిఐ చంద్రమౌళి కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రారంభించారు.
సిపి బాగ్జీ, క్రైమ్ డీసీపీ లతా మాధురిల ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఊళ్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే రాత్రి గస్తీ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చని తెలిపారు. నేర నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. ఊళ్లకు వెళ్లేవారు తమ విలువైన ఆభరణాలను భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఎస్ఐ మరూఫ్, ఎస్ఐ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నివారణ చర్యలో భాగంగా ఈ ఒక అవగాహన కార్యక్రమం నిమిత్తం ఒక మైక్ అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు చేపట్టడం జరిగింది. సో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో పెట్టి మైక్ అనౌన్స్మెంట్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టి ప్రజలకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలు కూడా ఈ ప్రాపర్టీ ఎటువంటి నష్టం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మేము ఇచ్చిన సూచనల్ని పాటిస్తూ ఏదైనా అనుమానం ఉన్నా సరే వెంటనే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా మేము కోరుతూ ఎటువంటి నష్ట నివారణ లేకుండా నష్టం లేకుండా జాగ్రత్త పడతారని, మీ అందరూ కూడా సంక్రాంతి జాగ్రత్త చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 108 వినతులు వచ్చాయి. మేయర్ పిలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్లు అర్జీలు స్వీకరించారు. మొత్తం 10 జోన్లకు 108 అర్జీలు వచ్చాయని మేయర్ పిలా తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టిన అర్జీలను వెంటనే పరిశీలిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ముడ్సలవ బీఆర్టీఎస్ నిర్మాణం సందర్భంగా చుట్టుపక్కల జీవీఎంసీ స్థలాలు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మేయర్కు వినతిపత్రం సమర్పించారు. బీఆర్టీఎస్ పనుల నిమిత్తం ఈ భూమిని కేటాయిస్తే దానిని కాంట్రాక్టర్లే కబ్జా చేశారని ఆరోపించారు. తక్షణం ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కబ్జాదారుని పిలిచి జీవీఎంసీ ఆస్తిని స్వాధీనపరచుకోవాలని, మరి ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డు వేసేటప్పుడు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కి పనుల నిమిత్తం, అంటే అక్కడ కాంక్రీట్ యూనిట్ కానీ, ఇసుక కానీ, పిక్క కానీ, ఏదైనా కసర్ కానీ మెయింటైన్ చేసుకోవడానికి అప్పుడు జీవీఎంసీ స్థలాన్ని ఏదైతే ఇచ్చారో బీఆర్టీఎస్ రోడ్డు పనుల నిమిత్తం ఆ కాంట్రాక్ట్ పనులు అయిపోయి 10 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా జీవీఎంసీ ఆస్తిని, ఆ స్థలాన్ని సుమారు 10 నుంచి 15 ఎకరాల ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకోలేదు. తక్షణమే బీఆర్టీఎస్ కాంట్రాక్ట్ స్వాధీనంలో ఉన్నటువంటి కబ్జాలైనటువంటి 10-15 ఎకరాల జీవీఎంసీ వాటర్ వర్క్స్ చెందినటువంటి ఆస్తిని స్వాధీనపరచుకోవాలని, అలాగే సెంట్రల్ జైలు పక్కన ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్టర్ కి సెంట్రల్ జైలు మధ్యలో ఉన్నటువంటి ఇసుక లారీల వాళ్ళు యూనియన్ పేరుతో ఎకరం పైగా స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నారు. అది కూడా స్వాధీనపరచుకోవాలని చెప్పి ఒక ఎకరం 50 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అత్యంత విలువైనటువంటి 200 అడుగులు రోడ్డు కేసులు ఉన్నటువంటి ఆస్తులు స్వాధీనపరచుకోవాలని చెప్పి జీఎంసీ కమిషనర్ గారిని కోరడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2023లో సాయికాంత్ వర్మైనటువంటి జీఎంసీ కమిషనర్ తన సోకులు తన సరదాలు తీర్చుకోవడం కోసం గుర్రాల పార్క్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ముసల్లో పార్క్ ద్వారా గుర్రాల పార్క్ నియమిద్దామని చెప్పి 6 కోట్లతో ప్రతిపాదన పెట్టారు. ఆ గుర్రాల పార్క్ ని, ఆ ప్రాజెక్టులను రద్దు చేయాలని, ఆ 6 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరైతే అనుమతులు ఇచ్చారో, ఎవరైతే పనులు చేపట్టారో, ఏ అధికారులు అయితే వాటికి పనులు అవ్వకుండా పూర్తి స్థాయిలో బిల్లులు 3 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించారో వాళ్ళందరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బిజినెస్ కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి జీవీఎంసీ ప్రజల పన్ను రూపంలో ప్రజాధనాన్ని లూటీ చేయడానికి గుర్రాల పార్కుల పేరుతో వాళ్ళు సోకుల కోసం చేసినటువంటి ప్రజాధనాన్ని ఎలా చేయకూడదని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారిని కోరడం జరిగింది. మళ్ళీ మన కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. టౌన్ వెండింగ్ కమిటీని వీధి విక్రయదారులే ఎన్నుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు. చట్టానికి విరుద్ధంగా జీవీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వేను సమగ్రంగా నిర్వహించి వీధి విక్రయదారులను గుర్తించాలని అన్నారు.
లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 3వ నెల 4వ నెల 5వ నెల వరకు సర్వే చేశారు. ఆ సర్వే చేసింది కూడా యూనియన్ నాయకులతో ఎవరితో కూడా సంప్రదించకుండా వాళ్ళ ఎత్తిగతంతో వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని నిధులన్నీ దొడ్డిదారిని మళ్ళించుకునే పద్ధతిలో అక్కడ ఉన్న పీడీ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ఈ చట్టవిరుద్ధం పనులు అలాగే చట్టంలో ఏదైతే ఉన్న మూలక సూత్రాలు ఉన్నాయో ఆ మూలక సూత్రాల ప్రకారంగా మా అందరితో ఒక అవగాహన విధానంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన విధానంతో చేసిన తర్వాతే ఈ టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ముందు మొట్టమొదటిగా హైకోర్టే చెప్పింది, సెక్షన్లతో పరిగణించింది. డిమాండ్ ఒకటేనండి, ఏదైతే గతంలో సర్వే చేశారో 2 లక్షల మంది సర్వే చేయవలసింది 29,000 సర్వే చేశారు. ఆ సర్వే చేసిన విధానాన్ని ఏదైతే ఈరోజు హెడ్లైన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు లాటరీ సిస్టంలో వేస్తానంటున్నాడు. లాటరీ సిస్టంలో కాదు మాకు కావాల్సింది, ప్రతి ఒక్క వీధి విక్రయదారుడు ఆ టౌన్ వెండింగ్ కమిటీ ఎన్నుకునే సిస్టమ్ చెయ్యమని జిల్లా కలెక్టర్ గారికి ప్రధానమైన బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతను కూడా జిల్లా కలెక్టర్ గారు చేతులు దులుపుకొని కిందనున్న పీడీ గారికి అప్పు చెప్పేసి ఆయన ఏసీలో ఉన్నాడు. ఇది అన్యాయం. చట్టవిరుద్ధం పనిచేసిన మున్సిపల్ కమిషనర్ గారికి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బీబీబీ కొండలరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ నవీకరణ, మినిమం పెన్షన్ 10,000 రూపాయలు అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ చేసిన వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు ఏఐబీఆర్ఎఫ్ తో చర్చలు జరపాలన్నారు. పెన్షన్ అనేటువంటిది బ్యాంకుల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో కూడా మా పెన్షన్ అప్డేషన్ అనేటువంటిది జరగకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. మొన్న 23లో ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది ప్రతి సంవత్సరం పెంచుతామని చెప్పారు. అది కూడా పెంచకుండా ఉన్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ బ్యాంక్స్కి ఆ ఎక్స్గ్రేషియాని మరి రిటైర్ ఎంప్లాయీస్కి ఆ ఎక్స్గ్రేషియాని ఇవ్వకపోవడం అనేటువంటిది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము గత సంవత్సరం అంతా కూడా యాజిటేషన్ నడిపాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఐబీఏ కానీ ఏ విధమైనటువంటి స్పందన లేదు. మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల ధర్నా కార్యక్రమాలు ఇవాళ మొట్టమొదటిగా వైజాగ్లో, నెక్స్ట్ కర్నూలులో, తర్వాత విజయవాడలో. ఇంతేకాకుండా ఒక రోజున ఫిబ్రవరి నెలలో 250 మందితోటి రిలే నిరాహార దీక్షను కూడా నిర్వహించడానికి మేము ప్రోగ్రామ్ని నిర్ణయించాం. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్సు, మన గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సు, మన సబ్సిడీ అనేటువంటిది సమానంగా వర్కింగ్ ఎంప్లాయీస్ తోటి సమానంగా ఇవ్వాలని చెప్పేసి L1 పద్ధతిలో ఈ కార్పొరేటు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సీనియర్ సిటిజన్స్కి జీఎస్టీ తీసేసామని చెప్పారు, కానీ మాకు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉన్నాం కాబట్టి ఈ జీఎస్టీ కలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా చాలా దురదృష్టకరం. బ్యాంకు రిటైరీసు మరి చాలా సేవలు చేసి జనరల్ మేనేజర్ నుంచి స్వీపర్ వరకు కూడా అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు. అందరూ కూడా ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశం మొత్తం మీద కూడా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మరి అదర్ బ్యాంక్ ఎంప్లాయీస్కి అప్డేషన్ ఎందుకు లేదనేది $100 క్వశ్చన్. అది గవర్నమెంట్కే తెలియాలి. ఐబీఏ గవర్నమెంట్ దీని మీద స్పందించాలి. ఎప్పుడో తీసుకున్న పెన్షన్, శాంక్షన్ చేసిన పెన్షన్ ఎప్పటికీ తీసుకోవడం అనేది చాలా అన్యాయం. అందరికీ ఉండి బ్యాంక్ ఎంప్లాయీస్కి లేకపోవడం అనేది చాలా అన్యాయం. తర్వాత అది రిప్రజెంటేషను లైవ్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. మాకు రిప్రజెంట్ చేసే అవకాశం లేదు. ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని, రిటైరీస్ని? అంచేత మేము మాట్లాడడానికి అవకాశం కావాలి మాకు. దానికోసం మేనేజ్మెంట్తో, గవర్నమెంట్తో మా ఇద్దరు అంటే మా ప్రాబ్లమ్స్ మాకే తెలుస్తాయి, మిగతా వాళ్ళకి తెలియవు. కాబట్టి మేము రిప్రజెంట్ చేసే అవకాశం మాకు ఇవ్వాలని కోరుతున్నాము. అదే కాకుండా ఈ పెన్షన్ రివిజన్కి బదులు ఎక్స్గ్రేషియో ఇస్తామని 2023లో ఎక్స్గ్రేషియో శాంక్షన్ చేశారు. అప్పుడు అన్నదేంటి, ఎవ్రీ ఇయర్ రెన్యూ చేస్తాం, రివైజ్ చేస్తామని అన్నారు.
కానీ ఎప్పటికీ ఆ విషయం మర్చిపోయారు, ఏం పట్టించుకోవట్లేదు. ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సుమారుగా ప్రతి బైపార్టేట్ సెటిల్మెంట్కి కూడా ఉద్యోగులకి వేతన సవరణ జరుగుతుంది. పాతలో ఏ బేసిక్లో అయితే ఉన్నారో ఆ బేసిక్లోనే ఉంచుతున్నారు. వీళ్ళకి మాత్రం ఏ రకమైనటువంటి సవరణ లేకుండా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది బ్యాంకుల్లో. దాని గురించి కూడా మేము డిమాండ్ చేస్తూ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి వేతన సవరణతోనూ వాళ్ళకి పెన్షన్ను సవరించి పెంపుదల చేయడం జరుగుతోంది. అదేవిధంగా మాకు కూడా మేము చేయమని అడుగుతున్నాం. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంకులో ఆల్రెడీ చేశారు, నబార్డులో చేశారు. ఈ రకంగా కొన్ని సంవత్సరాలకు చేసి బ్యాంకు ఉద్యోగులకు మాత్రం ఇది చేయటం లేదు. కాబట్టి మేము దాని మీద దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ నాయకత్వంలో మీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మూడు ప్రాంతాల్లో ముందుగా ఫస్ట్ ఈ విశాఖపట్నంతో మేము మొదలుపెట్టాము. నెక్స్ట్ కర్నూలులో ఉంటుంది. ఆ తర్వాత విజయవాడలో కూడా దీన్ని మూడో కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాము. అదే కాకుండా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో యూట్యూబర్ అన్వేష్ పై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఆల్ మైటీ జిమ్ నిర్వాహకులు వీర్రాజు, బచ్చల త్రిమూర్తులు, గొల్లపల్లి రాంబాబులు సీఐ పార్థసారథిని కలిసి నా అన్వేషణ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అతని తీరు ఏమాత్రం బాగోలేదని, హిందూ సాంప్రదాయాలను హేళన చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఆయన ఎక్కడ దాక్కున్నా అరెస్టు చేయాలని కోరారు. ఆల్మైటీ జిమ్ రాజును మాట్లాడుతాను. గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఈ రోజు ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. 5వ తారీఖు ఇవాళ జనవరి నెల 2026 ఆడు చేసిన అక్రమాలు అవి కనుక ఎలా దూషిస్తున్నాడంటే మన హిందూ సాంప్రదాయాలని, ఆడవాళ్ళని, మనుషుల్ని, గరిబేట కోటేశ్వరరావు గారిని కోసేస్తానంట దుర్భాషలు ఆడతా. ఆ మాటలో మొగోడైంది నేను కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆడు. ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు, పాములు, ఇసుపూర్వన్ని తినేసి ఇసుపూర్లో తయారయ్యి తర్వాత బ్యాంకాక్ వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాక్ అలవాటు చేసి మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఇండియా పంపించేవాడు. ఇక్కడ ఉండలేక గంజాయిని, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకోసారి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చీటర్ని మన వైజాగ్ లో పుట్టి వైజాగ్ లో నాగరికత నేర్చుకుని వైజాగ్ లో చదువుకొని వైజాగ్ కోసం మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల కోసం తప్పుగా దేవుళ్ళ కోసం, మనుషుల కోసం చాలా అవకాశవాదీడు. ఇలాంటి కుక్కని ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు. అందరూ అన్స్టాపబుల్ అవ్వాలి. నేను వీడికి ఎవరు సపోర్ట్ చేయడం కాదు కానీ ఎక్కడ ఏ ఫారెన్ ఉన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాడిని పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ అప్పచెప్పాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని ఇబ్చారు కొంపలకి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి ఆడికి వెళ్ళి వీడియోలు పెడతా, కుర్రల్ని రెచ్చగొడతా. బ్యాంకాక్ లో ఈ ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ ఉంది అని చెప్పని ఆడికి వెళ్ళక మత్తు పదార్థాలకు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి మీరు స్పెషల్ ఆఫర్లు ఇస్తారని చెప్పని చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు. అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ గంజాయి, మత్తు పదార్థాలకి ఇక్కడ అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి రోడ్డు పాలు అయిపోయారు. కుటుంబాలంతా రోడ్డు పాలు అయిపోయి ఈ రోజు ఎందుకు పనిచేయకుండా అయిపోయారు ఈతంతానే. ఇలాంటి తప్పులు లంచగొడుకు ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి ఇక్కడ చేసి ఇలాంటి వాడు ఇలా మాట్లాడు కరెక్టా? మళ్ళీ ఇప్పటికీ వీడియోలు చేస్తాను, నేను ఇంకా చేస్తాను. ఫోన్ కొన్నాను, సీతాగా పేరు పెడతాను. నన్ను ఎవడు ఆపలేడు, ఎవడేం చేయలేడు, ఎవడేం పీకలేడు, నన్ను పట్టుకోలేరు అని సవాల్ విసురుతున్నారు. ఒకటే చెప్తాను, తెలంగాణ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మా విన్నపం ఏంటంటే ఆల్మటీ జిమ్ నుంచి మనం అందరం మాట్లాడుతున్నాం. ప్రధాని మంత్రి గారు మాట్లాడకుండా పనిచేస్తారు. ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధాని మంత్రి మీద. సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తాడు. ఆడ అమెరికాలో కాదు, ఆకాశంలో అంటుకుని ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఆడబడుచుల మీద కానీ, దైవత్వాల మీద కానీ, పీఠాధిపతుల మీద కానీ మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే, ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం, అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మంచిగా మార్చుతున్న వ్యక్తుల్ని సమాజంలో తెస్తే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఈవేళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని, యూత్ అందరినీ కూడా వచ్చి మీరు కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది. ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కుర్రవాళ్ళు
అనేక డ్రగ్స్లకి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి బానిస అవుతున్నారు. తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ 2-3 రోజుల్లో ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మద్దిలపాలెం కళాభారతిలో ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు 7 రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జీఆర్కే ప్రసాద్ తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల్లో దేశ విదేశాల నుండి వచ్చే కళాకారులు 400కు పైగా కచేరీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 7న త్యాగరాజస్వామి 179వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, తిరువీధి, గణరాగ, పంచకృతుల బృందగ్రానం జరుగుతాయన్నారు. ప్రముఖ కళాకారులు పాల్గొనే ఈ ఉత్సవాలు ఈ నెల 12న ప్రత్యేక కార్యక్రమాలతో ముగుస్తాయని వెల్లడించారు. డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారికి సంగీత కళాభారతి అనే బిరుదు ప్రదానం, నూతన వస్త్రాలు, సైటేషను, క్యాష్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించబోతున్నాము. అది అయిన వెంటనే డాక్టర్ మాధురీదేవి ఆధ్వర్యంలో వాళ్ళ శిష్య బృందంతో సద్గురు శ్రీ త్యాగరాజ సప్త స్వరాలంకరణం అన్నది ఒక మంచి కార్యక్రమం త్యాగరాజ కృతులతో జరగబోతోంది. 7:15కి త్యాగరాజ స్వామి ఆలయం దగ్గర పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత 7:30కి తిరువేది ఈ కళాభారతి చుట్టూ ఉన్న వీధుల్లో సీతా, లక్ష్మణ, భరత శత్రుఘ్న, హనుమత్ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలన్నింటినీ కూడా పల్లకీ మీద వేంపిక చేయించి సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎవరైనా త్యాగరాజ కృతి పాడని అంటూ ఉండట్లేదు. ఈ మధ్యన కలకత్తా వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు హిందుస్థానీ మ్యూజిక్ లో కూడా త్యాగరాజ కీర్తనలోని పల్లవిల్ని తీసుకుని పాడుతున్నారు. ఇక చెప్పక్కర్లేదు, తమిళనాడులోను, కేరళలోను, కర్ణాటకలోను ఉన్న వాళ్ళందరూ కూడా త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. తిరువయ్యారులో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం లాంటి ఉత్సవం ఈ ఊళ్ళో జరగటం లేదని శంకర శాస్త్రి గారు బాధపడ్డారు. ఆ త్యాగరాజ ఆంధ్రలో ఉండి కూడా ఆంధ్రలోనే ఉన్న కీర్తనలన్నీ కూడా ఆంధ్రలో ప్రాచుర్యం పొందటం లేదనే బాధతో ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఈ కళాభారతి అనే సంస్థని మొదలుపెట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత అవసరం. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపోత్సవంలో సీఎం చంద్రబాబు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ సైట్లో బ్లో అవుట్. 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న మంటలు. పరిసర గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు. పండుగ సీజన్లో వ్యక్తిగత వస్తువులు, బంగారాన్ని బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి బాగ్జీ. బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసిన నేతలు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్.